హలో అందరూ నమస్తే రైతులందరికీ మనమైతే మొత్తం అయితే ఈరోజు అయితే మనమైతే ఏ సీడ్ బాగుంది ఏం కథ అనేది మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మన రైతు బంధు అనేది ఎప్పుడెప్పుడు పడుతుంది అనేది మనం ఇంకోటి తెలుసుకుందాం. మరి అవి మనమైతే నాటేసినాం కదా, ఎట్లా చేసినా మనమైతే ఇప్పుడు గడ్డి మందు చల్లుకోవాలి కదా. మన 2020 కలిపి చల్లితే ఎట్లయితుంది, డిఏపీలో కలిపి చల్లితే ఎట్లయితుంది అయితే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. ఇక మనం జనవరి 5 తారీఖు వేసుకున్న నారైతే ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే చలి అయితే పోయింది కాబట్టి మనకైతే జల్దీ లేవడం జరుగుతుంది. అక్కడ ఏమైతే మనం పోసైతే ఒక 4 రోజులు అవుతుంది. అక్కడ అయితే అడిపందులు వచ్చి మొత్తం దొరికినాయి. అక్కడ ఇక తొక్కినందుకైతే నేనైతే 20 తెచ్చి అయితే చల్లినా. ఇక మళ్ళీ పచ్చబడుతుందని చల్లినా. ఇక మళ్ళీ సందులు అయితే బాగా వచ్చింది. దాని కారణంగా అయితే మనం అడిపందులకైతే మన బెదలు కానీ ఇట్లా మనం ఏమైనా చీరలు కట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. నేనైతే చూసిరు కదా, అక్కడ తెలసంచులు అయితే కట్టడం జరిగింది. అయినా కానీ వచ్చింది మొత్తం అయితే పందులు అయితే మొత్తం ఖరాబ్ చేసినాయి. ఇది అది మొత్తం అయితే సేమ్. మనమైతే ఒక 3 ఎకరాల్లో అయితే మనమైతే అలగలగ సీడ్ అయితే పోసుకున్నాం. ఇంతకుముందుకు అయితే మనకైతే బాగా రావడం జరిగింది. దాని కారణంగా అయితే మనమైతే RX100 అయితే మొత్తం సీడ్ అయితే బాగా పోసుకున్నాం. దాని మళ్ళీ KNM 118 అయితే మొత్తం సీడ్ అయితే పోసుకోవడం జరిగింది. మీరు కానీ ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. అయినా ఇప్పుడైతే మళ్ళీ లేట్ అయింది కదా అని మళ్ళీ చాలామంది అయితే చాలా డౌట్లు అయితే రావచ్చు. మరి అప్పటికైతే మళ్ళీ నీళ్ళు సరిపోతాయా లేదా అని అయితే చాలామందికి అయితే రావచ్చు. మనకైతే నీళ్ళు ఫుల్ ఉన్నాయన్నా. మనమైతే ఫస్ట్ అయితే మనం నాటేస్తే అప్పుడు మనం ఫస్ట్లో నాటేస్తే మాత్రం మనమైతే 22 అయితే మనం గడ్డి మందు అయితే కలిపి చల్లడం జరిగింది. దాని కారణంగా అయితే మనకైతే ఊరైతే మొత్తం చనిపోవడం జరిగింది. దాని కారణంగా అయితే మనమైతే మళ్ళీ నారు పోసుకొని అయితే మళ్ళీ నాటేసుకుంటున్నాం. ఇది వచ్చేసి అయితే మళ్ళీ ఇంకోటి ఇది మహేంద్ర 404 ఇది సీడ్. ఇదైతే బాగానే వచ్చింది. ఇదైతే మనమైతే చూడొచ్చు అంత మంచిగా ఉంది. ఇప్పుడైతే మనకు సంక్రాంతి వెళ్ళినాకైతే మనమైతే నారు పోసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎండకైతే మంచిగానే ఉంది, పచ్చకైతే. ఇప్పుడు ఎలాంటి అయితే రోగం అయితే లేదు. మనమైతే వరి చల్లుకొడుగుతాం, మనం అయితే దగ్గర చల్లుకున్నాం. ఎందుకంటే మనం పీకనిగుతాం మళ్ళీ జల్లి అవుతుంది అని. మళ్ళీ లోపలైతే మన గడ్డి పడ్డా కానీ మనమైతే వెరేజర్ అనేది ఉంటుంది, ఒక గడ్డి మందు ఒక 150 రూపాయలకైతే మనకైతే ఖర్చుతోడైతే మొత్తం అయితే గడ్డి అనేది చనిపోతుంది. మనం ఇప్పుడైతే కొట్టొద్దు. ఒక నారు ఒక 15-20 రోజులు అయినాక మాత్రం మనం కొడితే మాత్రం గడ్డి అనేది చనిపోతుంది. ఇప్పుడైతే కొడితే మాత్రం నార అనేది మొత్తం ఎర్రబడుతుంది. మీరైతే చూడవచ్చు. ఇది వచ్చేసి అయితే నేనైతే ఆల్రెడీ నానబోసిన. ఇది లేట్ అయింది కానీ మొలకొచ్చింది. మొలకొచ్చి మొలక పోవడం జరిగింది. మళ్ళీ మొలక పోయింది. మళ్ళీ దాని మీద నీళ్ళు పోయాక మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ నాటేయడం జరిగింది, అలుకుడు జరిగింది. ఇక చూడొచ్చు. సగం లేచింది, సగం పోయింది మొత్తం అయితే తూకం. మీరు చూడొచ్చు. మీరు కానీ నాకు ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. దీంట్లో బెస్ట్ సీడ్ అంటే మనకు వచ్చేసి మాత్రం RX100 అండి. మనకైతే ఎంత అంటే మనకు ఒక గొలుసుకు మాత్రం మనకైతే 150 నుంచి 200 లోపలనైతే మనకైతే రావడం జరుగుతుంది. మన పొలంలో అయితే దిగుబడి బట్టే ఉంటుంది. మనకైతే 2020 అయితే చల్లుకున్నాం. మనమైతే దీనికైతే మన సైడ్ అయితే DAP వాడరు. మన తెలంగాణ సైడ్ అయితే కొంతమంది వాడతారు, ఉన్నోళ్ళు. లేని వాళ్ళు అయితే మనం వాడలేము. అంటే ఉన్నోళ్ళు లేని అని కాదు కానీ ఈ బడ్జెట్ బట్టి అయితే వాడతారు. మీరైతే చూడొచ్చు. ఇది అది మొత్తం మళ్ళీ దున్నుడు అవుతుంది. మొత్తం పొలం అయితే ఇటు చూస్తారు ఇదంతా. మీరైతే నా పాత వీడియోని అయితే మొత్తం అయితే చూడొచ్చు. మనమైతే గడ్డి మందు కలుపుకుంటే మాత్రం ఎట్లా అయింది ఏం కథ అనేది మొత్తం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు కానీ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.